మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మనం ఒక మాట ఆలోచన చేయవలసిన వారమైన, యేసు క్రీస్తు ఎవరి కొరకు చనిపోయాడు? చెప్పండి. యేసు క్రీస్తు ప్రభు ఎవరి కొరకు చనిపోయాడు? మనందరి కొరకు చనిపోయాడు. మనందరం గమనిస్తూ ఉంటాం. నా యొక్క పాపముల కొరకు, నా యొక్క శాపముల కొరకు చనిపోయాడు. నీ పాపముల కొరకు, నీ శాపముల కొరకు ఎవరో చనిపోతే నీకు నాకు ఏం కలుగుతుంది? ఏమన్నా కలుగుతుందా అంటే ఏం కలగదు. కానీ ఈ సర్వోన్నతుడైన దేవుడు, పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు, ఆయన మనందరినీ ప్రేమించి మనందరి కొరకు ఆ కలవరి శిలువలో మరణమై ఉన్నాడు. ఆయన మరణించి మనందరినీ ఏం చేయడానికి? తిరిగి లేపడానికి, లేదంటే ఆయనతో నిలువబెట్టడానికి ఆయన మనందరినీ ప్రేమించి మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఇక్కడ రోమీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. మనం ఇంకా బలహీనులుగా ఉన్నామంట. బలహీనమైన జీవితాన్ని జీవిస్తున్నాడు అంటే ఆ బలహీనుల కొరకు ఆ బలవంతుడైన దేవుడు, ఆ బలవంతుడైన సర్వశక్తిమంతుడు, సమస్తమును ఎరిగినటువంటి దేవుడు బలహీనులుగా ఉన్న మనందరినీ ప్రేమించి ఆ బలవంతులుగా చేయడానికి ఆ బలవంతుడైన దేవుడు కలవరి శిలువలో మరణించాడు. మనల్ని బలవంతులుగా చేయడానికి, మనం పాపముల చేత మనము పీడించబడుతున్నాం, బలహీనమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభువుకు దగ్గరగా లేకుండా లోకానికి దగ్గరగా ఉండి, శాపానికి దగ్గరగా ఉండి ఈ లోకములో ఉన్న వాటి వైపు మనం వెళుతూ ఉండగా, అయ్యో నా బిడ్డలు నశించిపోతున్నారు, ఇదిగో నా బిడ్డలు పాడైపోతున్నారని ప్రభువు మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం ఇవ్వడానికి ఆయన వచ్చి బలహీనులుగా ఉన్నారని మనల్ని గుర్తించి ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా? మన కొరకు తన యౌవన కాలములో చనిపోయినట్ట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన యవనస్తుడుగా ఉన్నాడు. ఆ పరిశుద్ధమైన రక్తమును మనందరి కొరకు ఏం చేశాడు? ధారపోసాడు. యుక్త కాలములో బలహీనుల కొరకు ఆయన చనిపోయాడు. ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు, ఏలయనగా మనం ఇంకా బలహీనులుగా ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. భక్తి లేదు ఈ రోజుల్లో. ఏం లేదమ్మా? చెప్పండి, ఉంటే చెప్పండి. ఏమి లేదు? భక్తి లేదు, భయం లేదు. భయం లేని జీవితం, భక్తి లేని జీవితం. ఈ జీవితాన్ని జీవిస్తున్న ప్రజలందరి కొరకు ప్రభు ఏమంటున్నాడంటే, ఇంకా ఆయన అంటున్న మాట, భక్తిలో హీనమైపోయిన వారు. దేవుడంటే భయపడడం లేదు ప్రజలు. దేవుడు చూస్తున్నాడన్న ఆలోచన లేదు. దేవుడు ఒకవేళ నన్ను శిక్షిస్తాడేమో అన్న ఆలోచన లేదు. ఏది పడితే అది చేస్తూ ఉన్నారు, ఏది పడితే అది చూస్తూ ఉన్నారు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతున్నారు. సత్యమైన దానిని తెలుసుకొని అసత్యమైన దాన్ని వెంబడిస్తూ ఈ లోకములో కలిసిపోతున్నటువంటి వారిగా ఉంటున్నారు. భక్తి కలిగిన వారిగా ఉన్నాం. దేవుడు భయము, భక్తి అంటే ఆయన సన్నిధిని మనం ప్రేమించడం. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము, నా శరీరము ఏం చేస్తుందంట? ఆశతో కేకలేస్తుంది. మన మనసు, మన శరీరం దేని కొరకు కేకలేస్తుందో మీకు తెలియదా? ఈరోజు నా మనసు అంతా, నా ఆలోచన అంతా, నా ప్రాణమంతా ఎవరి కొరకు కేకలేస్తుంది అంటున్నాడు కీర్తనకారుడు. అంటే ఆయన మందిరానికి వెళ్ళాలి, ఇదిగో నేను ఆయనను ఆరాధన చేయాలి, ఇదిగో నేను ఆయనను స్తుతించాలి, నేను ఆయనను ఘనపరచాలని ఆయన మనసు ప్రభువును కలిగిన వారికి ఉన్నాం. ప్రభు వాక్యం మనకు తెలుసు, ప్రభు సన్నిధి మనకు తెలుసు. ప్రభువును ఎరిగిన మన మనసు ఆయనకు ఇవ్వలేకపోతున్నామేమో. భక్తి కలిగిన వారిగా మనం ఉన్నామనే నిదర్శనం ఏంటంటే, సమయమును మనము అనుకూలము చేసుకోవాలి. సమయానుకూలముగా ఆయన మందిరానికి రావాలి, సమయానుకూలముగా ఆయన్ను ఆరాధన చేయాలి. దేవుడిచ్చిన ఈ సమయాన్ని
నువ్వు దొంగతనం చేయకూడదండి. నీకు సమయం లేదు. భర్త భార్యను నమ్మడానికి లేదు. ఎందుకంటే ఈ భర్తలు భార్యలను మోసం చేస్తున్నారు. ఏదో వెండి బంగారములను ఆశపడి కొన్నిసార్లు ఏదైనా చేయకపోతే భార్యలను చంపేసే భర్తలు ఉన్నారు ఈ లోకములో. అంతేకాకుండా భర్తలను మోసం చేసి పరాయి వాళ్ళను చూసుకొని భర్తలను చంపేసే భార్యలు ఉన్నారు ఈ లోకములో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను ప్రేమిస్తున్నటువంటి ప్రభు నీ కొరకు నా కొరకు ప్రాణం